ఖమ్మం జిల్లా ఎడవలిలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన చేశారు. దేవాలయ అభివృద్ధి పనులకు 4,74,00,000 కేటాయించినట్లు తెలిపారు. తాను ప్రతి ఎన్నికల టైంలో ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతానని చెప్పారు భట్టి. కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందిస్తోంది అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సహా మహిళలకు వడ్డీ లేని రుణం కింద ఏడాదికి 20,000 కోట్లు ఇస్తున్నామన్నారు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల బియ్యం కానీ, 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ కానీ, లేకపోతే రాజీవ్ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతి యువకులకు అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం.